సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో రెండు టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం మనం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెగా క్షమాపణ. మెగాస్టార్ కి క్షమాపణ చెప్పారు ఒకరు. దాని గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి. రెండు, బోయపాటి దగ్గర బేరాలు లేవమ్మా. బోయపాటి నుంచి లేటెస్ట్ గా రాబోతున్న సినిమా ఏమిటి? అఖండ తాండవం, అఖండ 2. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ బయటికి రాబోతుంది. దానికి సంబంధించి కూడా కొన్ని ఒపీనియన్స్ వినపడుతున్నాయి. వాటికి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి కూడా ఆసక్తికరంగా. ముందు మెగా క్షమాపణ. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, శివ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్. ఎప్పటికీ ఎవరు మర్చిపోలేని మైల్ స్టోన్. తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకి ప్రత్యేకమైన ఘట్టం శివ రిలీజ్ అవటం. శివ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఫిలిం మేకర్స్ మీద స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. శివాని ఫాలో అవుతూ, రామ్ గోపాల్ వర్మ ఐడియాలజీని ఫాలో అవుతూ కొత్త రకంగా సినిమాలు చేశారు ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది ఫిలిం మేకర్స్. తమిళ్లో ఉన్నారు, మలయాళంలో ఉన్నారు, హిందీలో ఉన్నారు, మరాఠీలో ఉన్నారు, చాలా లాంగ్వేజెస్ లో ఉన్నారు ఫిలిం మేకర్స్. రామ్ గోపాల్ వర్మ మూలంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొత్తగా సినిమాని చూపించిన వాళ్ళు స్క్రీన్ మీద. ఊహించని సంచలనాత్మక ఇన్ఫ్లుయెన్స్ రామ్ గోపాల్ వర్మది ఇండియన్ ఫిలిం మేకర్స్ మీద. కొత్త వరవడిని సృష్టించాడు, ప్రయోగాలు చేయడం నేర్పించాడు, సినిమా మేకింగ్ కి సంబంధించి సాహసాలు చేయడం నేర్పించాడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ కొనసాగుతుంది, ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ కొనసాగుతుంది. మర్చిపోలేని చరిత్ర శివ. నిజంగా శివ ముందల వరకు వేరే రకంగా ఉండేవి పరిస్థితులు ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి. శివ తర్వాత ఆలోచన విధానం మారింది. సినిమాని సింపుల్ గా చూపిస్తూ చెప్పలేనంత ఇంపాక్ట్ ఇవ్వచ్చు అని రామ్ గోపాల్ వర్మ తన ఫిల్మ్ మేకింగ్ తో అందరికీ నేర్పించారు. దాన్ని బేస్ చేసుకునే చాలా ప్రయోగాలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ కొత్తగా సినిమా చెప్తున్నారు, కొత్తగా కథలు చెప్తున్నారు. ఆయన మీద కూడా ఇండైరెక్ట్ గా ఆర్జీవీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, శివ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కన్ఫర్మ్, అది అందులో డౌటే లేదు. అంత గొప్ప సినిమా శివ. ఆ చరిత్రని, శివ గొప్పతనాన్ని ఎవరు మర్చిపోరు. తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పుడు నవంబర్ 14th శివాని మళ్ళీ థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. టెక్నాలజీతో కొత్త హంగులు వద్ది, కొత్త ఇంపాక్ట్ ఇవ్వడం కోసం శివాని థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. ఆ సినిమాని ఆర్జీవీ బాగా ప్రమోట్ చేస్తున్నారు. అవసరం కూడా. ఈ టైంలో శివ లాంటి సినిమా అవసరం. శివ క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి, శివ సినిమాకి సంబంధించి జరిగిన సాహసం గురించి అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అవకాశాలు పెరిగాయి, ఛాన్స్ ఉంది. ఒకప్పట్లా కాదు. ఫిల్మ్ మేకింగ్ అనేది ఒకప్పుడు చాలా టఫ్ విషయం. ఇక్కడ అవకాశాలు రావడం అనేది చాలా కష్టమైన మ్యాటర్. కానీ ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు ఎక్కువ మంది. కారణం ఏమిటి? ఆలోచన విధానంలో సరైన పరిణితి లేకపోవడం. ఒక రకమైన చట్రంలో ఇరుక్కుపోతున్నారు. మోసా చట్రం అది. ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దాని మోజులో ఉండిపోతున్నారు, దాని నుంచి బయటకు రావట్లేదు. అలాంటి సినిమాలే మళ్ళీ మళ్ళీ తీసి సక్సెస్ కొడదాం, ఏదో రకంగా పాస్ అయిపోదాం, డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచన విధానంతోనే ఎక్కువ మంది ఉంటున్నారు. అది కాదు సినిమా తీయడం అంటే. సినిమా తీయడం అంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చెప్పాలి కథని. ఆడియన్స్ ఊహించని విధంగా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అలాంటి ప్రయత్నాలు తగ్గిపోయాయి, చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. శివ మార్చేసింది, చాలా మంది ఆలోచన దృక్పథాన్ని మార్చింది. అందుమూలంగానే కొత్త కొత్త ప్రయోగాలు జరిగాయి. ఇప్పుడు ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం పరితపించిపోతున్నారు ఆడియన్స్. వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంటే ఆలోచన విధానంలోనే ముందు మార్పు రావాలి. శివ సినిమా చూసిన తర్వాత, శివ ఘనతని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలా మందిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సినిమా రిలీజ్ ని అందరూ ఆహ్వానించాలి, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. తెలుగు సినిమా అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా శివతో వాళ్ళకున్న అనుబంధాన్ని, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని పంచుకుంటూ ఈ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రేక్షకులందరినీ కూడా రెడీ అవ్వమని చెప్తున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ కూడా శివ గురించి మాట్లాడటం జరిగింది. శివ ఫిల్మ్ మేకింగ్ లో ఒక విప్లవం అని చెప్పారు. నిజం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక విప్లవమే ఫిల్మ్ మేకింగ్ కి సంబంధించి. చాలా గొప్పగా చెప్పారు మెగాస్టార్. ఆ పైన ఈ సినిమాలో ఉన్న అంశాలని ఆయన ప్రస్తావిస్తూ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా తెలుగులో అన్న విషయాన్ని కూడా చెప్తూ రిలీజ్ ని ఆహ్వానించారు, అభినందించారు, చాలా గొప్పగా స్పందించారు. బాధ్యతగా ఆయన శివ గురించి మాట్లాడటం జరిగింది. దానికి రామ్ గోపాల్ వర్మ సంతోషపడి మెగాస్టార్ కి థ్యాంక్స్ చెప్పారు, అలాగే క్షమించమని అడిగారు. ఎందుకు క్షమించాలి మెగాస్టార్? ఎందుకంటే ఆర్జీవీ దిద్దుకోలేని తప్పులు చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ ని, ఆయన ఫ్యామిలీని చాలా బాధ పెట్టారు. మానసికంగా ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. స్మార్ట్ గా మాట్లాడుతున్నాను, తెలివిగా ఉంటున్నాను అని రకరకాల కామెంట్లు చేస్తూ కొన్ని పరిస్థితుల్ని ఆయనకు అనుకూలంగా ఉపయోగించుకుని కొంతమందికి ప్రయోజనం చేకూర్చడం కోసం మెగా ఫ్యామిలీని, మెగాస్టార్ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని ఆయన చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. ఇబ్బంది అనటం కంటే బాధ ఎక్కువ పెట్టారు, అది అందరికీ తెలుసు. అయినప్పటికీ మెగాస్టార్ పట్టించుకోలేదు, సహనంతో వాటిని భరించారు, వదిలేశారు. ఇప్పుడు సందర్భం వచ్చింది, నేను మాట్లాడను, నేను చెప్పను అని ఆయన తప్పించుకోవచ్చు, పక్కన పెట్టేయచ్చు, ఎవరు అడగరు. అయినా ఆయన అలా చేయలేదు, బాధ్యతగా వ్యవహరించారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఆయన, అందరూ ఆయనకి సమానమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే శివ గురించి
చాలా పాజిటివ్ గా స్పందించారు. దానికి రామ్ గోపాల్ వర్మ పొంగిపోతూ మెగాస్టార్ కి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకు క్షమాపణ అడిగావు, అనుకోకుండా తప్పులు చేస్తున్నట్టయితే, మిమ్మల్ని బాధ పెట్టున్నట్టయితే క్షమించండి అని అడిగారు రామ్ గోపాల్ వర్మ. క్షమించమని ఎప్పుడు అడుగుతారు, తప్పు చేశామని అర్థమైన తర్వాతే కదా. అంటే ఆయన తప్పు చేశారు, అందులో అనుమానమే లేదు, తప్పు చేశారు, బాధ పెట్టారు మెగాస్టార్ ని, ఆయన ఫ్యామిలీని చాలా బాధ పెట్టారు. మెగాస్టార్ కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు, ఆయన పట్టించుకోలేదు. ఎంత బాధ పెట్టినా ఓపికగా భరించారు. ఆ ఓపిక ఇవాళ గెలిచింది, ఆ మంచితనమే ఇవాళ గెలిచింది. ఆర్జీవీనే పడ్డాడు, మెగాస్టారే పైకి లేచారు. గొప్ప మనసు, మంచితనం ఎప్పుడు ఓడిపోతుంది. అప్పటికప్పుడు అవి ఏమీ చేయలేనట్టు అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఆ మంచితనం వాల్యూ అందరూ అర్థం చేసుకుంటారు. మెగాస్టార్ ఎంత మంచివారో, ఎంత గొప్పవారో ఈ రోజు అర్థమవుతుంది. ఆర్జీవీ ఆయన్ని ఎంత బాధ పెట్టారో ఈ రోజు అర్థమవుతుంది. మెగాస్టార్ చెప్పడం కాదు, ఆర్జీవీనే ఒప్పుకుంటున్నారు మెగాస్టార్ ని, ఆయన ఫ్యామిలీని నేను బాధ పెట్టాను అని. అంతే కదా, క్షమాపణ చెప్పడంలో అదే కదా అర్థం. ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, కామెంట్లు చేయటం, ఎగతాళి చేయటం, క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దానికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. విదే ఇస్తుంది, డెస్టినీ ఇస్తుంది, పర్సన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డెస్టినీ ఖచ్చితంగా ఏ తప్పుని వదిలిపెట్టదు. దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా వేరే లెవెల్లోనే ఇస్తుంది. ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది ఎవరు ఎలా ఉన్నారో, ఎవరిది పై చేయో. సో ఇవాళ ఏదో మనకి అవకాశం కుదిరింది కదా అని మిడిసి పడితే రేపు క్షమాపణలు చెప్పే రోజు వస్తుంది, పశ్చాత్తాపడే రోజు వస్తుంది. తప్పు జరిగినప్పుడు నిలదీయాలి, అది అవసరం, అది బాధ్యత. అంతేగాని నిందలేయటం, అవమానించడం, బాధ పెట్టడం పాపమే. దానికి తగ్గ పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది. ఎవరు అన్ని రకాలుగా చూసుకున్నా మంచితనమే గెలుస్తుంది. టైం పట్టచ్చు, కానీ మంచితనం వాల్యూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజున అర్థం చేసుకుంటారు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, ఆర్జీవీ మెగాస్టార్ కి క్షమాపణ చెప్పడమే. మెగాస్టార్ ఎప్పుడో క్షమించేశారు ఆర్జీవీని, ఇవాళ ప్రత్యేకంగా క్షమించాల్సిన అవసరం లేదు. అది పరిస్థితి. ఆ విషయాన్ని పక్కన పెడితే శివ సినిమాని మాత్రం తెలుగు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఫిల్మ్ మేకర్స్, సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ థియేటర్స్ కి వెళ్ళి ఆ సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ సినిమా ఇచ్చే స్ఫూర్తిని తీసుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, కొత్త రకంగా సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని పెంచుకోవాలి. ఆ అవకాశం శివ ఖచ్చితంగా ఇస్తుంది. సో డోంట్ మిస్. ఫిల్మ్ మేకర్ అయిన ప్రతి ఒక్కళ్ళు, ఫిల్మ్ మేకర్ గా స్థిరపడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి, ఆ సినిమా ఇచ్చే మోటివేషన్ తీసుకోవాలి. ఇక బోయపాటి సీన్ దగ్గర బేరాలు లేవమ్మా, సింపుల్ గా తేల్చేద్దాం, ఎక్కువగా చెప్పొద్దు. మ్యాటర్ ఏమిటి అంటే, అఖండ తాండవం ఫస్ట్ సింగిల్ బయటకు వస్తుంది, దానికి సంబంధించిన ప్రోమో తీసుకొచ్చారు. ఆ తర్వాత 2 రోజుల్లోనే ఫుల్ లిరికల్ వీడియో బయటికి తీసుకొచ్చేస్తామని ముందు ప్రామిస్ చేశారు, దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. కానీ తర్వాత లెక్క మారింది. ప్రోమో బయటికి తీసుకొచ్చిన తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చేశారు. నవంబర్ 14th ఫుల్ లిరికల్ వీడియో బయటకు వస్తుంది అని చెప్పారు. ఎందుకు ఇంత గ్యాప్? ఆ గ్యాప్ ఇవ్వటం మూలంగా ఏం జరుగుతుందో తెలుసా? సినిమా మీద లేనిపోని నెగిటివ్ ప్రోపగండా మొదలవుతుంది, నెగిటివ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రోమో వదిలారు, అందులో బాలయ్య బాబు బాగున్నారు, టెరిఫిక్ ఉన్నారు, కొత్త గెటప్, ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ సాలిడ్ గా ఉంది, వైబ్రేషన్ ఉంది ఆయన పర్ఫార్మెన్స్ లో, డివోషనల్ వైబ్రేషన్ ఉంది. కాకపోతే విజువల్స్ క్వాలిటీగా లేవు. గ్రాఫిక్స్ కి సంబంధించి కొన్ని అనుమానాలు కనపడుతున్నాయి. బోయపాటి సెట్స్ వేసి గ్రాండ్ గా సినిమాని చూపించడంలో దిట్ట, అందులో అనుమానమే లేదు. అఖండాలో చూసాం, లెజెండ్ లో చూసాం, సింహాలో చూసాం. ఆర్ట్ వర్క్ తో సెట్లు వేసి మ్యాజిక్ చేసి పారేస్తారు. గ్రాఫిక్స్ విషయంలో ఆయన కొంచెం వీక్, అది అర్థం అవుతుంది. ప్రాపర్ గా మంచి ఐడియా ఇచ్చి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ అవుట్పుట్ తీసుకోలేదేమో అని అనుమానం కలుగుతుంది ఆ ప్రోమో చూస్తుంటే. ఇంకేదో కావాలి, ఇంకా క్వాలిటీ సరిపోలేదు అని అనిపిస్తుంది. చాలా మంది ఒపీనియన్ అదే. దానికి సంబంధించి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు, సినిమాని తక్కువ చేసే అవకాశం తీసుకుంటున్నారు. ఓకే, ఒప్పుకోవచ్చు, గ్రాఫిక్స్ క్వాలిటీ అంత బాగా లేదు, దాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. కానీ ఈ మ్యాటర్ని చూసే ఎక్కువ ఊహించేసుకోకూడదు. ఇక్కడ కూడా ఒక మ్యాజిక్ ఉంది, అదే బోయపాటి బాలయ్య కాంబినేషన్. బాలయ్యతో సినిమా అనగానే బోయపాటి దగ్గర బేరాలు ఉండవమ్మా, వేరే రకంగానే రెచ్చిపోతాడు. బాలయ్య బాబు కోసం ఆయన క్రియేట్ చేసే సిచ్యువేషన్స్, ఆయన క్రియేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్, ఆయన క్రియేట్ చేసే ఎమోషన్, ఆయన క్రియేట్ చేసే మాస్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా స్పెషల్ గా ఉంటుంది. దాని గురించి తక్కువ అంచనా వేయకూడదు. బాలయ్య అనగానే బోయపాటికి స్పెషల్ పూనకం వస్తుంది, వేరే హీరోలతో రాని స్పెషల్ పూనకం వస్తుంది. దాంతో ఆయన వీర విజృంభణ చేస్తాడు, బాలయ్య బాబుని నెక్స్ట్ లెవెల్లో చూపెడతాడు, నెవర్ బిఫోర్ అన్నట్టుగానే చూపెడతాడు. అఖండ తాండవంలో కూడా అది ఉండే అవకాశం ఉంది, కొట్టిపారేయలేం. గ్రాఫిక్స్ చిన్న వెళ్తే అయ్యుండొచ్చు, అదొక్కడే కాదు, అంతకు మించి చాలా విశేషాలు ఉంటాయి, వాటితో మ్యాజిక్ చేసి పారేస్తాడు. డైలాగులు, బాలయ్య బాబు పర్ఫార్మెన్స్, మంచి ఫైట్ సీన్స్, ఇవన్నీ పెట్టి హై పిచ్ పారేస్తారు, మాస్ హై పిచ్ పారేస్తారు. బోయపాటి శ్రీను ఏదో రకంగా మ్యాజిక్ చేస్తాడబ్బా. బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఇంతవరకు ఫెయిల్ అయ్యిందే లేదు, ఇకపైన కూడా ఫెయిల్ అవ్వదు, అదే నమ్మకంతో అందరూ ఉంటారు. బాలయ్య బాబు ఫ్యాన్సే కాదు, ఫిలిం ఇండస్ట్రీ కూడా అదే నమ్మకంతో ఉంటుంది, బాక్స్ ఆఫీస్ కూడా అదే నమ్మకంతో ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ కూడా అంత ఇష్టం. సో బోయపాటిని తక్కువ అంచనా వేయద్దు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంగా లోపం కనపడుతుంది, దాన్ని ఎలా కవర్ చేస్తాడో, ఏ రకంగా రెక్టిఫై చేస్తాడో, దాన్ని మించిన ఎంటర్టైన్మెంట్, దాన్ని పట్టించుకొని ఎంటర్టైన్మెంట్ బోయపాటి ఎలా ఇస్తాడో సినిమా చూసి తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.
అంతేగాని బోయపాటిని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో జరిగేది పెను సంచలనమే. ఆ సంచలనం ఈసారి ఎలా ఉండబోతుంది? ఇంకెంత ఒక నెల రోజుల్లో తెలిసిపోద్ది. అప్పటి వరకు ఆసక్తిగా వెయిట్ చేద్దాం. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.